హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ సారంగపాణి జాతకం. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి టైటిల్ రోల్ ప్లే చేసిన సినిమా ఇది. సో ఈ సినిమా బేసిక్గా లాస్ట్ ఇయర్ డిసెంబర్కి రిలీజ్ అవ్వాలి. ఆ టైంలో పుష్ప స్టామ్ అండ్ ఆ తర్వాత సరైన రిలీజ్ డేట్స్ దొరక్క పోస్ట్పోన్ అవుతూ ఎట్టకేలకు ఏప్రిల్ 25 ఈ సినిమా విడుదలైంది. జాతకాల్ని గుడ్డిగా నమ్మే ఒక యువకుడు కథ అనమాట ఇది. ఈ గుడ్డి నమ్మకం వల్ల సారంగపాణి ఒక అనుకోని సమస్యలు ఇరుక్కుంటాడు అనమాట. సో ఆ సమస్యల నుంచి అతను ఎలా బయటపడ్డాడు, అతనుకున్న జాతకాలు పిచ్చి అతను ఎలాంటి రిస్క్లో పడేసింది అనేది ఈ సినిమా కోర్ పాయింట్. అది పెర్ఫార్మెన్సెస్లో ప్రియదర్శి తను ప్రతి సినిమాతో నటుడిగా ఒక మెట్టు ఎక్కుతూనే ఉన్నాడు. ఈ సినిమాలో కూడా ఇంకాస్త పరిణితి ప్రదర్శించాడు. అంటే తన ప్రీవియస్ మూవీస్తో పోల్చుకుంటే ఇంకాస్త ఓపెన్ అప్ అయ్యాడు. అయితే ఇప్పటివరకు ఒక సబ్టిల్ కామెడీ లేదంటే మోస్ట్లీ కామెడీ పంచులతోనో కామెడీ క్రియేట్ చేసిన దర్శికి తన బాడీ లాంగ్వేజ్తో అంటే పూర్తి స్థాయి మూమెంటంతో ఒక కామెడీ క్రియేట్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. అందువల్ల కొంచెం తడబడ్డాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్సెస్లో అతను కొంచెం కామెడీ పండించడానికి ఇబ్బంది పడ్డట్టు కనిపిస్తుంటుంది కొన్ని ఫ్రేమ్స్లో. సో ఆ చిన్నపాటి ఇబ్బంది తప్పితే యాజ్ యాక్టర్గా ఎమోషన్స్ కానీ కామెడీ కానీ చాలా చక్కగా పండించాడు. హీరోయిన్ రూపా కొడవేర్ ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ అయిందనమాట. అంటే ఒక తెలుగు సినిమాలో తెలుగు హీరోయిన్ ఉండడం అనేది ఎంత ప్లస్ అవుతుంది అనేది ఈ సినిమాలో మరోసారి నిరూపించాడు ఇంద్రగంటి. ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ లేదంటే ఆ డైలాగ్స్ త్రూ వచ్చే ఒక ఎమోషన్ని కానీ ఆ అమ్మాయి చాలా అద్భుతంగా పండించింది. అలాగే మోస్ట్లీ కళ్ళతో పలికించే ఆ భావాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా పలికించింది అనమాట రూపా. సో ఈ సినిమాకి ఆ అమ్మాయి చాలా ప్లస్ అయింది. అండ్ వెన్నెల కిషోర్ ఈ మధ్యకాలంలో వెన్నెల కిషోర్ పూర్తి స్థాయిలో యూటిలైజ్ చేసుకున్న సినిమా సారంగపాణి జాతకం అని చెప్పాలి. ఈ సినిమాలో అతను చందు అనే క్యారెక్టర్ ప్లే చేశారు. సో ప్రియదర్శి అండ్ వెన్నెల కిషోర్ మధ్య వచ్చే కాంబినేషన్ కామెడీ ఏదైతే ఉందో స్పెసిఫిక్గా వీళ్ళు ఒక అగ్రిమెంట్కి వచ్చే సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ కానీ లేదంటే క్లైమాక్స్లో వచ్చే ఫన్ కానీ లేదంటే హర్ష అండ్ వెన్నెల కిషోర్ కాంబినేషన్లో పండే ఫన్ కానీ ఇవన్నీ కూడా చాలా హిలేరియస్గా ఫీల్ అయ్యాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్ సింగిల్ లైన్ పంచ్ డైలాగ్స్ కానీ కౌంటర్లు కానీ చాలా బాగా ఫీల్ అయ్యాయి. అదే స్థాయిలో సెకండ్ హాఫ్లో వచ్చినప్పటికి కూడా అంటే లిటరల్లీ క్యారెక్టర్ లెంత్ అనేది చాలా తక్కువైనప్పటికి కూడా సమానమైన స్థాయి కామెడీ అనేది పండించాడు హర్ష వీళ్ళందరితో పాటు. సో హర్ష చెముడు కూడా స్టూడ్ అవుట్ యాజ్ ద వన్ ఆఫ్ ద పాజిటివ్ పాయింట్స్ ఫర్ ద ఫిలిం. అవసరం శ్రీనివాస్ ఈ సినిమాలో ఒక చిన్న ట్రికీ క్యారెక్టర్ ప్లే చేశారు. అయితే ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ బాగున్నప్పటికీ కూడా ఆ క్యారెక్టర్ ఎక్కడైతే టర్నింగ్ పాయింట్ ఉంటుందో అది సరిగ్గా ప్రాపర్గా ఎలివేట్ అవ్వలేదు అనిపించింది. సో అది ఇంకాస్త ప్రాపర్గా ఎలివేట్ అయి ఉంటే అది ఏదైతే ట్విస్ట్ ఉందో అది ఇంకా బాగా పేలేది. సో ఆ క్యారెక్టర్ టర్న్అవుట్ అనేది కానీ లేదంటే ఆ క్యారెక్టర్ ట్రాన్సిషన్ అనేది కానీ ప్రాపర్గా ఎలివేట్ చేయకపోవడం వల్ల అది ఎక్కడో చిన్నపాటి అసంతృప్తిని అయితే మిగిల్చిందనమాట. అండ్ తనిఖీల భరణి క్లైమాక్స్లో వచ్చినప్పటికి కూడా ఆ క్లైమాక్స్ ఫన్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అందులో ఆయన తరహా కామెడీ కానీ ఆయన తరహా స్పష్టమైన పంచ్ డైలాగ్స్ విషయంలో కానీ ఇవన్నీ కూడా బాగా చేశారు ఆయన. టెక్నికల్ వచ్చేటప్పటికి పీజీ వింద సినిమాటోగ్రఫీ వర్క్ ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది. అంటే లిమిటెడ్ బడ్జెట్లో మంచి అవుట్పుట్ ఇవ్వడంలో పీజీ వింద ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారు. సో ఈ సినిమా విషయంలో కూడా ఆయన ఎక్కడ కూడా బడ్జెట్ అనేది వేస్ట్ చేయకుండా లిమిటెడ్ బడ్జెట్లోనే మంచి అవుట్పుట్ ఇచ్చారు. ముఖ్యంగా ఆ క్లైమాక్స్ 20 minutes టెర్రర్ సీక్వెన్స్ మొత్తాన్ని కూడా మోస్ట్లీ గ్రీన్ మ్యాట్ షూట్ లాగే అనిపించింది. బట్ దాన్ని మేనేజ్ చేసిన విధానం చాలా బాగుందన్నమాట. అక్కడ కూడా ఆ అసహజత్వం అనేది ఎక్కడ లేకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఆ విషయంలో మాత్రం పీజీ విందని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. సాధారణంగా వివేక్ సాగర్ పాటలు ఇమీడియట్గా ఎక్కకపోయినా అట్లీస్ట్ సినిమా చూస్తున్నప్పుడన్నా సరే కొంచెం బ్రీజీగా అనిపిస్తాయి అనమాట. బట్ ఈ సినిమా విషయంలో అది ఎక్కడో కొంచెం మిస్ అయింది ఆ ఫీల్ అనేది. అలాగే ఆ పాటల్ని చిత్రీకరించిన విధానం కూడా అంత కొత్తదనం లేదనమాట. అంటే ఎప్పుడో ఒక 20 years బ్యాక్ 30 years బ్యాక్ అలాంటి ఫార్మాట్ సాంగ్స్ అలాంటి మాంటేజ్ షార్ట్స్ ఇవన్నీ చూసేవాళ్ళం. సో అదే తరహా పద్ధతిని ఈ సినిమా పాటల చిత్రీకరణలో ఫాలో అవడం వల్ల ఆ పాటలు ఎక్కడ కొత్తగా అనిపించలేదు అండ్ ఎంజాయ్ కూడా చేయలేకపోయాం. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం ఆకట్టుకున్నాడు వివేక్ సాగర్. ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ టీమ్ని మెచ్చుకునే స్థాయి వరకు అయితే ఎక్కడ కనిపించలేదు. అంటే అన్నీ కూడా మోస్ట్లీ ఒరిజినల్ లొకేషన్స్ అండ్ స్టూడియో షూట్సే ఉండడం వల్ల ఎక్కడ కూడా అథెంటిసిటీ అనేది కానీ ఇవన్నీ కూడా చెప్పుకునే స్థాయిలో అయితే లేవనమాట. సో ఫైనల్లీ దర్శకుడు ఇంద్రగంటి గురించి మాట్లాడుకోవాలి. ఇంద్రగంటి సారంగపాణి జాతకం అనే కథను 1887లో పబ్లిష్ అయిన లార్డ్ ఆర్థర్ సెవెలేస్ క్రైమ్ అనే పుస్తకం ఆధారంగా రాసుకున్నారు. ఈ విషయాన్ని సినిమా ప్రమోషన్స్ టైంలో కూడా చెప్పారు. కాకపోతే ఆ బుక్ ఏంటి అనేది మాత్రం ఓపెనింగ్ టైటిల్స్లో క్రెడిట్ ఇచ్చారనమాట. ఇంద్రగంటి రచన శైలి చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అంటే ఎక్కడ కూడా ఇరికించినట్లుగా లేదంటే ఏదైనా పట్టుకొని లాక్కొచ్చి అందులో కూర్చోబెట్టినట్టుగా ఎక్కడ అనిపించదు అనమాట. ఒక ఫ్లో ఉంటుంది అతని రైటింగ్లో. అంటే అది ఎమోషనల్ అవ్వచ్చు లేదంటే కామెడీ అవ్వచ్చు లేదంటే సెంటిమెంట్ అవ్వచ్చు. ఏది కూడా ఫోర్స్డ్గా ఉండదు. సో ఒక రచయితగా అతని స్పెషాలిటీ అది. సారంగపాణి జాతకం విషయంలో కూడా అదే ఫార్మాట్ని ఫాలో అయ్యారు ఆయన. అంటే ఎక్కడ కూడా కామెడీ అనేది ఫోర్స్డ్ అనిపించదు. అంతా మోస్ట్లీ సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. అండ్ అక్కడక్కడ కొంచెం చిన్నపాటి అడల్ట్ డైలాగ్స్లో ఉన్నప్పటికీ కూడా అవి ఎక్కడ కూడా అసభ్యకరంగా కానీ లేదంటే ఇబ్బందికరంగా కానీ లేకుండా జాగ్రత్త పడ్డారు అనమాట. అలాగే సిచ్యువేషనల్ కామెడీ అనేది కూడా చాలా హెల్దీగా ఉంటుంది. అంటే ఎక్కడ కూడా ఇది ఫన్ అనవసరమేమో లేదంటే ఈ జోకులు ఇరికించారనో లేదంటే ఆ సందర్భం అక్కడ ఇరికించారనో ఎక్కడ ఉండదన్నమాట. ఒక ప్రాపర్ ఫార్మాట్లో జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఈ తరహా కామెడీ సినిమాలకి కథనం అనేది చాలా ఆసక్తికరంగా ఉండాలన్నమాట. అయితే కథనం విషయంలో మాత్రం ఎందుకో తడబడ్డారనిపించింది అనమాట. అయితే కథ కోర్ పాయింట్ అనేది రివీల్ అయిన తర్వాత సారంగపాణి అండ్ చందు చేసే ఏవైతే తుంట్ర పనులు ఉన్నాయో వాటిని కొంచెం మరీ ఎక్కువ సాగదీసారేమో అనిపించింది. అయితే వాటిని కొంచెం క్రిస్ప్గా ఉంచి ఇంకొన్ని సందర్భాలు యాడ్ చేస్తుంటే బాగుండు కదా అనిపించింది అనమాట. ఒకటే సందర్భాన్ని పట్టుకొని 10-15 నిమిషాలు లాగడం అనేది ఎప్పుడు కూడా ఆడియన్స్కి రుచించకపోవచ్చు. ఎందుకంటే అప్పటికే క్రియేట్ అవ్వాల్సిన ఫన్ అనేది ఆ సందర్భం ఏంటి అనేది ఆడియన్స్కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో దాంట్లో ఎన్ని పంచ్ డైలాగులు పెట్టినా ఎన్ని ఇన్స్టాన్సెస్ పెట్టినా కూడా అదే సందర్భాన్ని అటు ఇటు చుట్టూ తిప్పడం కారణంగా ఆసక్తి అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. సో ఈ సినిమాలో అలాంటి ఇన్స్టాన్సెస్ 4-5 ఉంటాయి. అలాంటి
డిస్టెన్సెస్ కారణంగా ప్రీ క్లైమాక్స్ వరకు ఆసక్తి కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది. అయితే ఆ చిన్నపాటి లాగ్‌ను క్లైమాక్స్‌తో కవర్ చేయడానికి మాక్సిమం ట్రై చేశారు. బట్ పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేకపోయారనమాట. ఈ చిన్నపాటి మైనస్ పాయింట్స్‌ని పక్కన పెట్టేస్తే ఇంద్రగంటి మార్క్ కామెడీ సీన్స్ గాని, ఇంద్రగంటి సినిమాలో మాత్రమే వినిపించే తెలుగు భాషను గాని చక్కగా ఆస్వాదించవచ్చనమాట. సో వెన్నెల కిషోర్ అండ్ హర్ష శివుడు కామెడీ టైమింగ్ అండ్ ఇంద్రగంటి మార్క్ క్లీన్ కామెడీ ఎంజాయ్ చేయడం కోసం సారంగపాణి జాతకం చిత్రాన్ని హ్యాపీగా థియేటర్‌లో ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.